అధిపతి అయిన నా యేసయ్యా, జీవింపచేయుటకు అరుదెంచినావు. క్రీస్తునందు ప్రియమైన దైవ జనాంగమా, మీకందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రతి ఉదయం ప్రభువుతో సహవాసం అనే కార్యక్రమానికి మిమ్మను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రతి ఉదయము దేవుని యొక్క సన్నిధానంలో మొరపెట్టడం మర్చిపోవద్దు. ఈ దినం కొరకు ప్రత్యేకంగా 142వ సంకీర్తన 1-2 వచనాలు. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను, ఎలుగెత్తి యెహోవాను బతిమాలు కొనుచున్నాను. బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను. నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. దావీదు అదుల్లాము గుహలో ఉన్నప్పుడు రాసిన కీర్తన ఇది. మొరపెట్టడం అనే మాట ఇక్కడ కనబడతా ఉంది. మొరపెట్టడం అంటే గట్టిగా ఏడ్చి ప్రార్థించటం. ప్రార్థనలో రకరకాల అనుభవాలు ఉన్నాయి. ఎలుగెత్తి అనే మాట బిగ్గరగా ఏడుస్తూ, శరీరంలో ఎంత శక్తి ఉందో అంత శక్తిని పెట్టి దేవుని ఎదుట ప్రార్థించటం. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను. ఎలుగెత్తి మొరపెట్టడం అనేది దేవునికి ఇష్టమైన ప్రార్థన విషయం. ప్రార్థన మౌనంగా చేయొచ్చు, ప్రార్థన ఏడుస్తూ చేయొచ్చు, ప్రార్థన ఆయా పరిస్థితులను బట్టి ఆ సందర్భాలకు తగినట్లుగా చేస్తూ ఉండొచ్చు. అయితే ఇక్కడ ఈ యొక్క అదుల్లాము గుహలో దాక్కున్నప్పుడు దావీదు ఈ యొక్క కీర్తన రాశాడు. ప్రార్థన అనేది ఇక్కడ కేకలతో కూడి ఉంది. అపోస్తలుడైన పౌలు రోమాలో ఒక మాట చెప్పాడు, అయ్యో ఎట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును అని కేక వేశాడు. ప్రార్థనలో మనము సందర్భానుచితంగా కేకలు వేయాల్సిన వారమై ఉన్నాం. మనం మన జీవితంలో దేవుని ఎదుటకు వెళ్ళినప్పుడు కేకలు వేసి ప్రార్థన చేయటం అనేది ఉన్నప్పుడు మన హృదయంలో ఉన్న వేదన అంతా తొలగిపోతుంది. మన హృదయంలో ఉన్న వ్యాకులత అంతా కూడా దేవుని దగ్గర కుమ్మరించటం నేర్చుకోవాలి. కుమ్మరించటం అంటే ఓ బాటిల్లో ఉన్న నీళ్లు ఒక్కసారిగా ఉంచేస్తే ఆ యొక్క మరి దారగా ఎలాగ పడుతుందో అలానే మనసులో ఉన్న బాధ కావచ్చు, కోపం కావచ్చు, భయం కావచ్చు, అసహనం కావచ్చు, ఏదైనా సరే దాచుకోకుండా దేవుని ముందు పొయ్యాలి, దేవుని ముందు పెట్టాలి. అప్పుడు దేవుడు మన పరిస్థితుల్ని ఫిల్టర్ చేసి మన జీవితంలో మంచిగా ఆయనలో ఎదగటానికి ఇష్టపడతాడు. మనము మన లోపల ఉన్న ఆ యొక్క వ్యాకులతనంతా కూడా దేవుడి దగ్గర కుమ్మరించాలి. అంటే దేవునికి మనకు ఉన్న వ్యాకులత తెలీదా? తెలుసు. తెలిసి ఆయన అలా ప్రార్థన చేస్తాడా లేదా అని మనల్ని కనిపెడుతూ ఉంటాడు. మనం కొన్నిసార్లు హృదయంలో చాలా వేదన ఉంటుంది, కానీ దానికి తగినట్టుగా ప్రార్థన చేయలేం. హృదయంలో కేకలేయాల్సినంత అనుభవం ఉంటుంది, కానీ దానికి తగినట్టుగా చేయలేం. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మన అవసరతలు తీర్చటమే కాదు, మన పరిస్థితుల్లో మనము ఎలాగ ప్రార్థన చేస్తున్నామో చూస్తాడు. దావీదును సౌలు రాజు చంపటానికి వెతుకుతున్న టైం ఆ టైం. చుట్టూ శత్రువులు ఉన్నారు, ఏ మనిషి సహాయం చేసేవాళ్ళు లేడు. ఇప్పుడు
మనుషుల దగ్గర మొరపెట్టడం కంటే దేవుని దగ్గరే మొరపెట్టడం మంచిది అని ఆ యొక్క బాధలో ఉన్నప్పుడు ఎలుగెత్తి మొరలిడుచున్నాను అన్నాడు. ఏడవాలనిపించింది, దేవుని సన్నిధిలో ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడు. ఆ యొక్క మొర దేవుడు వింటాడు. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మనం ప్రార్థించటం అనేది ప్రతి దినము చేయాల్సిన అభ్యాసము, ప్రక్రియ. క్రైస్తవ్యానికి ప్రార్థన లేకపోతే మన జీవితంలో ఎండిపోయిన చెట్టులాగా ఉంటుంది జీవితం. అలాగా ఉండకూడదు అని అంటే మనం తప్పనిసరిగా ఆ యొక్క దేవుని సముఖములో ఎలుగెత్తి మొరపెట్టడం నేర్చుకోవాలి. ఆ తర్వాత ఇంకొక మాట అన్నాడు, బహు వినయముతో ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను, నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. మనం చాలాసార్లు బాధల గుండా వెళుతూ ఉంటాం, కానీ ఆ బాధనంతా దేవుడి దగ్గర పెట్టే విషయంలో ఫెయిల్ అవుతూ ఉంటాం. అలాగా ఫెయిల్ అవ్వకుండా ఉండాలి అని అంటే మనము దావీదు చేసిన ఆ యొక్క ప్రార్థనను జ్ఞాపకం చేసుకొని ఎలుగెత్తి మొరపెట్టి దేవుని యొక్క సముఖములో స్థిరపడవలసిన అవసరత ఉంది. ప్రియనేస్తమా, ప్రార్థించటం మరవకు. మనం మన జీవితంలో ప్రార్థించటం అనేది ఏ ఒక్క దినాన కూడా అశ్రద్ధ చేయకూడదు. అలాగా ప్రతి దినము ప్రార్థన చేస్తే దేవుడు తగిన సమయమందు మన మొర ఆలకిస్తాడు, మనకి జవాబునిస్తాడు. దేవుడే గొప్పగా మన జీవితాల్లో కార్యాలు జరిగిస్తాడు. దేవుడు ఈ మాటలు తన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ఆమేన్.